ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మరి చక్కటి అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజున పరిశుద్ధ లేఖనాల నుంచి యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అతడు తృణీకరింపబడిన వాడైను, మనుషుల వలన విసర్జింపబడిన వాడు, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనాలు వాడుగాను ఉండను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. ఈ వచనంలో నుంచి గడిచిన కొద్ది కాలాలుగా యేసుక్రీస్తు వారు ఎటువంటి శ్రమలు అనుభవించాడు అనేది వింటూ వస్తూ ఉన్నాం. అయితే శారీరకమైన శ్రమలు, మానసికమైన శ్రమలు, ఆత్మీయమైన శ్రమలు యేసుక్రీస్తు వారు అనుభవించాడు. ఇందులో మనం మానసికంగా యేసుక్రీస్తు వారు ఎలాంటి శ్రమలు అనుభవించాడు అనే దాన్ని మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం. తృణీకరించబడ్డాడు యేసు, విసర్జించబడిన యేసు అని మనం చూసుకున్నాం. అయితే దుఃఖక్రాంతుడైన యేసు, వ్యసనక్రాంతుడు అని ఇంగ్లీష్ లో వచ్చేసరికి మ్యాన్ ఆఫ్ సారోస్ అని ఉంది, అంటే దుఃఖము కలిగిన వాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు దుఃఖము కలిగిన వాడు? ఆయన ఎందుకు ఆయన అంటే ద మ్యాన్ ఆఫ్ సారోస్, దుఃఖంతో నిండిన వాడు అని అర్థం. దుఃఖము కలిగిన వాడు, ఎంత దుఃఖం అంటే ఆయన దుఃఖంతోనే ఉండిన వాడు అని అర్థం. ఎందుకు ఆయన దుఃఖము అంతగా ఆయనలో దుఃఖించడానికి గల కారణం, యేసుక్రీస్తు వారు దుఃఖంతో నింపబడి ఉండడానికి గల కారణాలు గడిచిన వీడియోలో మనం చూసుకున్నాం. మరికొన్ని ఈ వీడియోలో చూడబోతుంది. యేసుక్రీస్తు వారు ఎందుకు దుఃఖక్రాంతుడయ్యాడంటే ప్రవచనాలు నెరవేర్పు కొరకు. ఆయనకి ఇష్టమైంది ఈ లోకంలో కష్టాలను అనుభవించి, శ్రమలు అనుభవించి, మనవలే సహానుభవం కలవాడిగా ఈ లోకంలో ఉండి, నువ్వు ఎదుర్కొన్న బాధలే ఆయన ఎదుర్కొన్నాడు, నేను ఎదుర్కొన్న బాధలే ఆయన ఎదుర్కొని చూపించాడు, నడిచి చూపించాడు పాపం లేకుండా. అలాంటప్పుడు ఎన్ని సమయాలు దుఃఖం వచ్చినా ఆ ప్రవచనాలు నెరవేర్పు కొరకు ఆయన దుఃఖాన్ని సెలిపాడు మనం గమనించవచ్చు. దినమెల్ల దుఃఖక్రాంతుడిని సంచరించినని దావీదు చెప్పినప్పటికీ అది యేసు ప్రభు వారి విషయంలో నిర్వర్తించబడింది. ఆయన బ్రహ్మాండంగా మాట్లాడుతున్నప్పటికీ లోపల ఏదో దుఃఖము కలిగిన వాడే యేసుక్రీస్తు వారు ఉన్నట్టు మనం గమనించవచ్చు. రెండవ విషయము, ఎందుకు యేసుక్రీస్తు వారు దుఃఖిస్తున్నారంటే ఆయన మన వ్యసనములను భరించాను. మన వ్యసనాలను భరించడం అంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఒక పిల్లవాడు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు వాడు భయంకరంగా తాగేసి వ్యసనాలకు లోనైపోతే తల్లిదండ్రులు ఏం చేస్తారండి, నా కొడుకు గొప్పగా తాగుతానంటారు లేదు కదా, బాధపడతాడని మార్పు కొరకు ఏడుస్తారు, దుఃఖిస్తారు. అలాగ మన వ్యసనాలను ఆయన భరిస్తూ మనం చెడు త్రోవలకు పోతా ఉంటే, చెడు సావాసాలు పడతా ఉంటే ఆయన మన కోసం అండి, మన కోసం ఆయన బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు. ఇంకా మన అపనమ్మకాన్ని బట్టి యేసు కన్నీళ్లు విడిచాను అని బైబిల్లో రాయబడింది. జీసస్ వెప్ట్ బైబిల్లో గల చిన్న పదము యోహాను 11:35. అందులో యేసు ప్రభు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? వాళ్ళ అపనమ్మకాన్ని బట్టి ఏడ్చాడు. ఇది గడిచిన వీడియోలో చూసుకున్నాం. మరి ఈ వీడియోలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి దుఃఖంతో నింపబడిన వాడు అయ్యేది అంటే, మానసికంగా అదొక శ్రమే, అదొక బాధ, హింసే. దుఃఖం ఎప్పుడు వస్తుంది అంటే భయంకరమైన బాధతో నింపబడినప్పుడు వస్తుంది. కన్నీళ్ళు వేరు, ముసలి కన్నీళ్ళు వేరు. దుఃఖము హృదయం లోపల నుంచి వస్తున్నాడు. అక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు యేసుక్రీస్తు వారు దుఃఖిస్తూ ఉన్నారు అంటే, మార్పు చెందని స్వభావాన్ని బట్టి, మనుషుల్లో మార్పు చెందని స్వభావాన్ని బట్టి, మారు మనసు పొందని వారి కొరకు. 2 కొరింథీయులకు 12:21 నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నపుచ్చునేమో అనియు, మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్ర జాగ్రత్తం పోకరీ చేస్తున్నారు నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గురించి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుచున్నాను. పౌలు గారు అంటే, నేను భయపడుతున్నాను, నేను దుఃఖపడాల్సి వస్తుందేమని. కానీ యేసుక్రీస్తు ఆల్రెడీ దుఃఖపడుచున్నాడు. ఎందుకంటే మనుషుల్లోని మార్పు లేనితనాన్ని బట్టి ఆయన దగ్గరకు వస్తున్నారు. సారీ, ఆయన పై రూపాన్నే కాదు, లో రూపాన్ని కూడా చూసేవాడు. చాలా మంది సంఘానికి వచ్చి, అయ్యా మాకు స్వస్థత కావాలి, మాకు విడుదల కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలని ప్రార్థనలు చేయించుకుంటారు. ప్రార్థనలు అయిపోయిన తర్వాత, విశ్వాసం అదే కార్యం జరిగిన తర్వాత మరలా దేవుడు ఎవరో కూడా తెలియదు అంటారు. అయితే యేసుక్రీస్తు వారి దగ్గరికి అలా వాళ్ళందరూ వస్తున్నప్పుడు, ఆయన స్వస్థతలు జరిగిస్తున్నప్పుడు, ఆయన కార్యాలు చేస్తున్నప్పుడు వాళ్ళు పైకి ఎంత భక్తి నటిస్తున్నారో, కానీ వారిలో మార్పు చెందని స్వభావం ఉంటుంది. వారు మారట్లేదండి. ఆ మేలు పొందుకునేంత వరకే, వాళ్ళ నటన. యేసుక్రీస్తు వారు ఇలాంటి మార్పు లేని స్వభావం మనుషులను చూసినప్పుడు చాలా బాధపడ్డాడు. మనము చర్చికి వెళ్ళిపోతున్నాం, మారు మనసు పొందేసాము, లేకపోతే బాప్తిసం తీసేసుకున్నాం, సంఘంలో మొదలు కూర్చోతున్నాం, మేము సంఘంలో పనిచేస్తున్నాం అనుకున్నప్పటికీ ఒకసారి మనలో కూడా మార్పు చెందని స్వభావం ఉంటుంది. పాతవి గతించవు, ఇంకా మనలో బయటకు వస్తూ ఉంటాయి కొన్ని జీవితాలు.
పాతవి గతించిపోవాలండి మన క్రైస్తవ జీవితంలో. కానీ ఏం చేస్తారంటే మార్పు చెందని స్వభావం, పాతవి గతించవు. మార్పు చెందని స్వభావం మనలో ఉంటే ఈ యేసుక్రీస్తు వారు దుఃఖిస్తూనే ఉంటాడు. ఆయన కళ్ళ ముందే మార్పు చెందిపోయినట్టు నటించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఎంతో గొప్పగా బతుకుతున్నట్టు బయటికి వెళ్ళి అబద్ధాలు, చాడీలు, పనికిమాల మాటలు, పనికిమాల ముచ్చట్లు, ఇక ఎన్నో యేసు ప్రభు కళ్ళ ముందే తిరిగెట్టాడు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నాడు. అన్నిట్లో పాలుభాగస్తుడు అయ్యాడు. యేసు ప్రభు అని రోజు చూస్తాడు. అరే మారతాడా ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. మారాడా? యేసు ప్రభు ముందుండి మారినట్టు చాలా వినయంగా మంచిగా నవ్వుతూ మాట్లాడే ఇస్కరియోతు యూదా యేసు ప్రభు నమ్మేశాడు. ఎందుకంటే ఆవిడలో మార్పు లేని స్వభావం ఉంది. ఈరోజు సంఘానికి వచ్చి మరి బయట పక్కన సంఘానికి వచ్చే వాళ్ళలోనే మార్పు చెందని స్వభావం ఉంది. వాళ్ళు మారట్లేదు. ఇస్కరియోతు విషయంలో కూడా బాధపడి ఉంటాడు. వీడు మారితే బాగుండు, తనతోనే ఉన్నవాడే కదా, పక్కనే ఉండి కూడా మారలేని స్వభావం కలిగిన వారు ఉన్నారు. జాగ్రత్త, మార్పు చెందవలసిన వారమే ఉన్నాం. ఒకవేళ మనం మార్పు చెందకపోతే మనకే నష్టమండి. కానీ ఆయన దుఃఖిస్తున్నాడు దానికో. ఎందుకు ఇంత నటన బతుకొద్దు. క్రైస్తవ్యంలో నటన బతుకొద్దు. నువ్వు ఎలా ఉన్నావో అలా బతుకు ఉంటే దేవుడు దాన్ని బట్టాలని నీకు లెక్కతో కొంచెం తగ్గిస్తాడేమో తప్ప ముసుగేసుకుని బతుకుతా, ముసుగేసుకుని కాదు. నువ్వు ఎలా ఉన్నావో అలా బతకడానికి ఇష్టపడుకునే క్రైస్తవ. మార్పు చెందని స్వభావాన్ని బట్టి ఆయన దుఃఖిస్తున్నాడు. ఆ మనుషుల్ని చూసి వాళ్ళు మాట్లాడే మాటలు చూసి అబ్బో గొప్ప మాట్లాడాలంతా. కంతేరా చూస్తే విశ్వాసం జీరో. యేసుప్రభుని పట్టుకొని మొత్తం వదిలేసి పారిపోయారు. జీరో. మార్పు చెందని స్వభావాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఆ రోజుతో దుఃఖించాడు. ఈ రోజు కూడా మనలో మార్పు ఉండట్లేదు. దాన్ని బట్టి కూడా పరలోకమున్న ప్రభు మనల్ని చూసి సంతోషపెడతాడా? ఇంకా దుఃఖిస్తుంటాడండి. ఇక చూసినట్లయితే ఆయన అంటాడు, అయ్యో కొరజైనా, అయ్యో బెత్సైదా, మత్తయి 11:21 నీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సిదోను పట్టణంలో చేయబడిన ఎట్లా ఆ పట్టణం వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బోర్డు వేసుకుని మారు మనసు పొందేందుకు. కొరజైనా దగ్గర బెత్సైదా దగ్గర యేసుక్రీస్తు ఎన్నో అద్భుత కార్యాలు చేసినప్పటికీ అసలు అందులో జరిగింది కదా అద్భుతం, అద్భుతం జరిగింది కదా, ఇక అవసరం లేదు. అయ్యే కనుక తూరు సిదోను పట్టణంలో జరిగితే వాళ్ళు ఎంత మారు మనసు పొందుతారంటే వేసి అంటే స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు పొందుకునేంత వరకే మన జీవితంలో మార్పు చెందిన స్వభావం వద్దా? ఈ లోకంలో ఒక స్వస్థ వస్తే చాలా, పరలోకం వద్దా? నిజమైన మార్పు మనలో రావాలంటే ఇంకో విషయం గమనిద్దాం. యేసు ప్రభువు వారు మార్పు చెందని స్వభావాన్ని బట్టి దుఃఖించారు. అలాగే మనుషుల్లోని హృదయ కాఠిన్యాన్ని బట్టి, అంటే హృదయ కాఠిన్యం అంటే బండలాంటి హృదయాలను బట్టి. మార్కు సువార్త 3:5 ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, యేసు ప్రభువు దుఃఖపడి అని రాయబడింది. దుఃఖపడి కోపంతో వారిని కలయ చూచి నీ చేయి చాపను ఆ మనుషులతో చెప్పాను. వాడు తన చేయి చాపగా అది బాగుపడను. ఇక్కడ ఒక వచ్చేయగల వాడు ఉన్నాడు. వాడు సమాజ మందిరంలోకి వచ్చాడు. దేవాలయంలోకి వచ్చినప్పుడు అది విశ్రాంతి దినము, అందరూ ప్రార్థన చేసుకున్న సమయంలో యేసుక్రీస్తు వారు కూడా వస్తూ ఉన్నారు. వస్తున్నప్పుడు వీళ్ళు ఆల్రెడీ మాట్లాడుకున్నారు. ఏమంటే, అరే యేసుక్రీస్తు వస్తున్నాడు, ఇక్కడ ఒక వ్యాధి వచ్చేయగలిగిన వాడిని కడుగున్నాడు, పుట్టినప్పటి నుంచే చెయ్యి ఊపుతా ఉంటది, అది లేకపోతే పని చేయదు, అలాంటి చేయగలిగిన వాడు ఉన్నాడు ఇక్కడ. ఒకవేళ యేసుక్రీస్తు వచ్చి ఈ రోజు ఇక్కడ స్వస్థపడుతారేమో, యేసు ప్రభువుని ఆటాడుకుందాం అనుకున్నారు వాళ్ళు ఆల్రెడీ. అది ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు? ఒక వ్యక్తి వీళ్ళ వల్ల కాలేదండి. ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిశీలన, వీళ్ళ బతుకుల్లో అది చేయి బాగు చేయడం వల్ల. అలాంటి ఏసై వచ్చి ఏసై బాగు చేద్దని నేను తెలుసు చూడు. అంటే ఆయన స్వస్థపడుతుందంటే ఎలా స్వస్థపరచగలుగుతాడు? వీళ్ళ భక్తులే కదా, వీళ్ళందరూ స్వస్థపరచలేకపోతున్నారు. వీళ్ళు ముమ్మారు ప్రార్థన చేస్తారండి, వారం 2 రోజులు ఉపవాసం ఉంటారండి. ఈ శాస్త్రులు పరిశీలన అబ్బో గొప్ప భక్తి పరులండి. వీళ్ళు చాలా అట్లా యేసు ప్రభువులా అవుతుందంటే ఏం కావాలా? ఏసైని ఏసే స్వస్థపరి అలా అంటలా, ఈయన స్వస్థపరిస్తే వీళ్ళు ఆటాడుకుందాం. వీళ్ళ వల్ల కాదు, ఏసై కూడా చేయకూడదు. వాళ్ళ మనసు చూడండి ఎంత కఠినంగా అయిపోయిందో. అరే ఒక స్వస్థత కార్యం జరగాలంటే దేవుడి వల్ల జరుగుద్ది, ఇక దేని వల్ల జరుగుద్ది? మనుషులకు అర్థం కానలా. ఏసై వచ్చాడు, అక్కడ వచ్చి చూడగానే ఆ ఓర్చేయగల వాడు ఉన్నాడు. వాడిని అయ్యా నువ్వు లే అనే లోపు వీళ్ళు తగులుకున్నారండి. ఏంటి స్వస్థపరుస్తావా? స్వస్థపరచకూడదు, ఏది విశ్రాంతి దినము, ఏం మాట్లాడుతున్నావు అన్నప్పుడు యేసు ప్రభు వారి మాటల కాటినానికి దుఃఖపడది. వాడికి మేలు జరుగుతుంటే సంతోషపడాలిగా. వాడు ప్రతిరోజు వచ్చినప్పుడు అయ్యో పాపని చూశారుగా,
ఈ రోజు వాడికి స్వస్థత రాబోతుంటే, చెయ్యి బాగుపడుతుంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. హృదయ కాఠిన్యము, బండ లాంటి హృదయాలు, అవతలుడికి మేలు జరగకూడదు. ఏమన్నా చేసే అంటే స్వస్థత కార్యం అది ఎవరిదని జరిగేది? దేవుని కార్యం. అరే ఇది చేసే దేవుడు కదా, లేదు కదా. ఆయన చాలా సింపుల్ గా చెప్పాడు, మీ గొర్రె పడిపోతే తీర్థర తీరే గోతులు పడిపోతుంటే అదేం మాట్లాడదు. ఏసేవాడిని స్వస్థపరిచినప్పుడు డోర్ మూసుకొని కూర్చున్నారు అంతే. అప్పుడే బయటకు వెళ్ళి ఎలా ఏసేది చంపేద్దామని ప్లాన్ చేశారు. చూడండి ఎలా చంపేద్దామని ప్లాన్ లేస్తారన్నారు వాళ్ళు. యేసు ప్రభు అక్కడ వారి హృదయ కాఠిన్యం అంటే వాడికి మేలు జరుగుద్దురా, అది వద్దెలకి. వాడు బతుకులాడు చెయ్యి మంచిగా పనిచేస్తారు వద్దెలకి. వీళ్ళు కూడా ఎంతోసార్లు ప్రార్థన చేసి ఉండొచ్చు వీడికి చెయ్యి రావాలని. ఇప్పుడు ఏసయ్యే వచ్చి వద్దంటున్నారు. మనుషులుగా మనం కూడా ఈరోజు మన హృదయ కాఠిన్యం అలాగే మన పక్కనోడు బాగుపడతారంటే చూస్తామా? సరే మన రక్త సంబంధంగా బాగుపడుతుంటే చూడగలుగుతామా? ఎవడో ఒకరు చూడగలుగుతారు, కనబోళ్ళు అందరూ చూడలేకపోతున్నారండి. ఎదుగుతుంటే అవతల ఎదుగుతుంటే చూడలేక అసలు గిలగల్లాడిపోతున్నారు మనుషులు. మన హృదయ కాఠిన్యాన్ని చూసుకుని ఈరోజు చేసుకోవడం చూపిస్తుంది. వివరంగా చెప్పట్లేదు, ఎందుకంటే ఇదంతా మనకు తెలిసిందే కదా. మన పక్కోడు ఎదుగుతుంటే మనం చూడలేం. మన రక్త సంబంధికులు ఎదుగుతుంటే చూడలేం. ఆడు ఇల్లు కట్టేసుకున్నాడు, ఆడికేముందని ఆడేం సంపాదించాడు, ఇల్లు కట్టేసుకున్నాడు, నేను ఎంత సంపాదిస్తున్నాను, నేనేం చేస్తున్నాను. ఎప్పుడు ఇదే జీవితం కలిగి ఉన్నారు చాలా మంది. ఎప్పుడో చూసుకుంటూ ఉన్న యేసు ప్రభువు ఎందుకు చూపిస్తున్నారంటే మనుషులని మార్పులు లేనితనం వల్ల, హృదయ కాఠిన్యం వల్ల. మూడోది యెరూషలేము పట్టణాన్ని చూసినప్పుడు ఆయన దుఃఖించాడు. యెరూషలేము ప్రజలను చూసినప్పుడు ఆయన దుఃఖించాడు. లూకాసు వార్త 19:41-44 ఆయన పట్టణము సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి, యేసు ప్రభువు యొక్క యెరూషలేము పట్టణంలో అడుగు పెడుతున్న ముందుగా ఆ పట్టణం విషయమై చూసి ఏడ్చాడు. ఎందుకంటే నువ్వు నీ దినమందైన నువ్వు సమాధాన సంబంధం సంగతులు తెలుసుకునేట్లా నీకంత మేలు గాని ఇప్పుడు నీ కన్నులు మరుగు చేయబడి ఉన్నవి. ఈ దినం ఇప్పటికైనా తెలుసుకో. ఎందుకంటే పట్టణం మామూలు పట్టణం కాదు. బైబిల్లో చాలా మహానగరం అని రాయబడింది. దావీదు పట్టణము, దావీదుపురము, గొప్ప దేవుని పట్టణం ఏదో రాయబడ్డాయి యెరూషలేము పట్టణం గురించి. ఎంతో శ్రేష్టకరమైన పట్టణం, ఇప్పుడు కూడా గొప్పగా ఉన్న పట్టణం అదే. చాలా గొప్ప పట్టణం అండి యెరూషలేము. చాలా గొప్ప పట్టణం. జెరూసలేం అన్నారు ఇంగ్లీష్. చాలా పవిత్రమైన పట్టణం ఇప్పటికీ కూడా. అలాంటి యెరూషలేముని యేసుక్రీస్తు వారు చూసి ఏడ్చాడు. ఎందుకంటే అరే నువ్వు దేవుని కోసమైన ప్రజలు ఉన్నారు నీలో, ఎంతో భక్తి పరులు ఉన్నారు నీలో, నువ్వు చాలా శ్రేష్టమైనవి బైబిల్లో, అయినప్పటికీ దేవుడితో ఎంతో అనుసంధానం కలిగిన పట్టణము యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడానికి బైబిల్. అంత గొప్ప పట్టణము నన్ను తెలుసుకోలేకపోతున్నామని యేసుక్రీస్తు వారు దుఃఖిస్తూ ఉన్నాడు. నన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగుకుంటే కనుక నీ శత్రువుని చుట్టూ గట్టుగుట్టు ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నచ్చుకుని నీ దేవుని వచ్చుచున్నావని చెప్పాను. నిజంగా యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో రాయి మీద రాతి నిలవకుండా ఆ తర్వాత కాలం యేసుక్రీస్తు మరణం తర్వాత 80, 70 రాజులు అక్కడ ఉన్నవారు తిరుగుబాటు చేసి మొత్తాన్ని కూల్చేసి ఎక్కడికక్కడ లాగేశారండి. ఆ రోజుల్లోనే మొత్తం యూదులందరూ చెల్లాచెదరి అయిపోయారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? యెరూషలేం రాజులు ఈ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండను కాక అన్నారు. నిజంగా అలాగే జరిగి మొత్తం అవతల రాజులు వచ్చి మొత్తం ఎంపరర్స్ వచ్చి మొత్తం కూల్చేశారండి యెరూషలేం పట్టణాన్ని. మొత్తం నాశనం చేసి అందరినీ తరిమితే ఆ రోజు పారిపోయిన ఇప్పుడు చేరుకున్నారు దాదాపు. యెరూషలేం పట్టణం ఎంతగానో నాశనం చేసేసారు వారు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు ఆ పట్టణం జరగబోయేదాని గురించి. నువ్వు మారుంటే బాగుంటేది, మారలేకపోయావు, ఇదిగో శాపాన్ని కూడా తెచ్చుకున్నావు. యెరూషలేం పట్టణాన్ని చూసి ఆయన ఏడ్చాను ఆయన. ఈరోజు మన జీవితాలను కూడా చూడబోతున్నాడు యేసయ్య. మన కుటుంబాలు కూడా, ప్రతి కుటుంబం యెరూషలేం పట్టణం. మరి మన కుటుంబం ఎలాగా ఉంది? ఇప్పటికీ మన కుటుంబం అంతా యేసు ప్రభువుని తెలుసుకుంటుందా లేదా? ఇప్పుడు కూడా మన కుటుంబం యేసు ప్రభువుని నమ్మి ప్రార్థన చేస్తుందా లేదా? ఒకవేళ నమ్మే సమయం దాటిపోయిందంటే ఇక ఏం చేయలేము. రాతి మీద రాయి లేకుండా యెరూషలేం పట్టణం కోల్చబడినట్లుగా మన జీవితాలు కూడా కోల్చబడతాయి. జాగ్రత్త. ఒక మనిషిగా ఆయన మోయవలసిన భారాన్ని బట్టి కూడా దుఃఖించాడు. ఆయన గెత్సేమనే తోటలో బహు దుఃఖాక్రాంతుడైంది. ఎంత దుఃఖాక్రాంతుడంటే మత్తయి 26:38 యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఎంతగా యేసు దుఃఖించాడంటే ఆ రోజు మరణమైపోయేంత దుఃఖం వచ్చిందంట ఆయన గురించి.
ఎందుకంటే ఆయన మోయవలసిన భారం చాలా గొప్పది. యేసు చనిపోవడానికి వచ్చాడుగా, మరలా ఈ గన్ను నా ఎదురు తొలగించాను ఎందుకు ప్రార్థన చేస్తాడంటే అది మోయలేనంతగా బరువు అయినదండి, మోయలేనంతది. ఈలోక పాపం అంతా మోయాలి. అయినా కానీ నీ చిత్తమే సిద్ధించును గాక అంటాడు, నీ చిత్తమే జరుగును గాక అంటాడు యేసు. యేసు ప్రభు వారు ఈ లోకంలో బాగా కనబడినప్పుడు ఎంతో దుఃఖంతో నింపబడ్డాడు, ఎంతో దుఃఖక్రాంతుడయ్యాడు. అయితే ఈ రోజుకి కూడా ఒకవేళ మన జీవితాన్ని చూసి ఇంకా దుఃఖిస్తున్నాడు, మన పరిస్థితులను చూసి ఇంకా ఆయన దుఃఖము సలుపుతున్నాడేమో. జాగ్రత్త మార్చుకున్నాం, పరిపూర్ణంగా మారదాం, మన హృదయంలోని కాఠిన్యాన్ని తొలగిద్దాం, మన కుటుంబాన్ని దేవుని కొరకు కడదాం. ఆయన మోసిన భారాన్ని జ్ఞాపకం చేసుకుని నా కోసం యేసయ్య ప్రాణం పెట్టాడని తెలుసుకుందాం. ఆయన నీ కొరకు కన్నీరు కాల్స్తున్నాడు, నా కొరకు కన్నీరు కాల్స్తున్నాడు. ఇంకా ప్రభువా క్షమించని ప్రార్థించాలి. నువ్వు నిజంగా ప్రార్థన చేయగలిగితే, పశ్చాత్తాపడగలిగితే దేవుడు నేను జీవితాన్ని మార్చగలుగుతాను.